గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులకు మార్కండేయ మహర్షి యొక్క చరిత్రను వివరిస్తూ ఉన్నారు. అనన్యమైనటువంటి భక్తితో ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యమైన మాయను దర్శించినటువంటి మార్కండేయ మహర్షి తదేక ధ్యానంతో ఆ విష్ణువునే స్మరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరుడు సపరివారంగా అలా సంచరిస్తూ మార్కండేయ మహర్షిని చూచి ఆయన్ని పలకరించటం కోసం దగ్గరకు వచ్చారు. తయో రాగమనం సాక్షాత్ ఈశయో జగదాత్మనో నవేద రుద్ధధీవృత్తి ఆత్మానం విశ్వమేవచ. పార్వతీ పరమేశ్వరుడు తన సమీపానికి వచ్చిన విషయం మార్కండేయ మహర్షి ఎరుగరు. ఎందువల్లంటే ఆయన సమాధి నిష్టలో ఉన్నారు. తదేకంగా శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తున్నారు హృదయంలో. అందువల్ల ఆ విషయం ఆయనకి తెలియదు. వారి గురించి ఏమిటి, తన గురించి తనకే తెలియదు, ఈ ప్రపంచం గురించే తెలియదు. భగవాన్ తదభిజ్ఞాయ గిరిశో యోగమాయయ ఆవిశత్తద్గుహాకాశం వాయుశ్ఛిద్రమివేశ్వర. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు ఆ మార్కండేయ మహర్షి హృదయంలో ప్రవేశించారు. ఎలా ప్రవేశించారు అంటే యోగమాయా శక్తితో ఆ పరమేశ్వరుడు మార్కండేయుని హృదయంలో ప్రవేశించారు. వాయువు ఏ విధంగానైతే చిన్న రంధ్రంలో ప్రవేశిస్తుందో ఆ విధంగా ఆయన హృదయం అనే గుహలో పరమేశ్వరుడు ప్రవేశించారు. ఆత్మన్యపి శివం ప్రాప్తం తడిత్పింగ జటాధరం త్రియక్షం దశభుజం ప్రాంశుం ఉద్యంతమివ భాస్కరం. అలా హృదయంలో ప్రవేశించినటువంటి పరమేశ్వరుడు ఎలా ఉన్నారని వర్ణిస్తున్నారు. మెరుపుతో సమానమైనటువంటి కాంతి కలిగిన చక్కని జటాజూటం కలిగినటువంటి వారు, అలాగే 3 నేత్రములతో ప్రకాశిస్తూ 10 బాహువులతో భుజములతో ఎంతో ఎత్తుగా ఉన్నతంగా ఉండి అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి పరమేశ్వరుడు ఆ మహర్షి హృదయంలో ప్రవేశించారు. వ్యాఘ్ర చర్మాంబరధరం శూల ఖట్వాంగ చర్మభి అక్షమాల డమరుక కపాలాసి ధనుస్సహ. ఆ పరమేశ్వరుని స్వరూపాన్ని చక్కగా వర్ణిస్తున్నారు. ఏమేం ధరించారా స్వామి అంటే పులి చర్మాన్ని ధరించారు వస్త్రంగా, అలాగే శూలమున్నది, ఒక గుదియ వంటి ఇనుముతో చేయబడేటువంటి ఒక ఆయుధం ఉన్నది, అదేవిధంగా డమరుకం ఉన్నది, అక్షమాల ఉన్నది, కపాలం ఉన్నది, కత్తి ఉన్నది, ధనుస్సు ఉన్నది. ఇటువంటి ఆయుధాలన్నీ ధరించారు. డాలు కూడా ఉంది. బిభ్రాణం సహసా భ్రాంతం విచక్ష్య హృది విస్మిత కిమిదం కుత ఏవేతి సమాధి విరతో ముని. వెంటనే ఆయన హృదయంలో, మార్కండేయ మహర్షి హృదయంలో ఇటువంటి దివ్యస్వరూపంతో పరమేశ్వరుడు ప్రకాశించగానే ఆ పరమేశ్వరుణ్ణి చూచి మార్కండేయ మహర్షి వెంటనే సమాధి నిష్టలో నుంచి బయటకు వచ్చేశారు. ఏం జరిగింది, ఏమిటి, నా హృదయంలో పరమేశ్వరుడు ప్రవేశించాడని వెంటనే ఒక్కసారి అలా బయటికి వచ్చారు. నేత్రే ఉన్మీల్య దదృశే సగణం సోమయాగతం రుద్రం త్రిలోకైక గురుం ననామ శిరసాముని.
కళ్ళు తెరిచి ఆ మహర్షి పరమేశ్వరుణ్ణి పార్వతీదేవితో సహా సోమయ ఆగతం, పార్వతీదేవితో పాటు వచ్చినటువంటి పరమేశ్వరుణ్ణి చూచి ముల్లోకములకు గురువైనటువంటి ఆ పరమేశ్వరునకు శిరస్సు వంచి నమస్కారం చేశారు మార్కండేయ మహర్షి. తస్మై సపర్యాం యదధాత్ సగణాయ సహోమయ స్వాగతాసన పాద్యార్ఘ్య గంధ స్రగ్ధూప దీపకై. అనుకోని విధంగా అనుగ్రహించడానికి వచ్చినటువంటి వరాల దేవుడు ఆ పరమేశ్వరుణ్ణి చూచి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని పొందినటువంటి మార్కండేయ మహర్షి ఆ స్వామిని గణంతో సహా అతని పరివారంతో సహా పార్వతీదేవితో సహా అందరినీ చక్కగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించారు. అలాగే గంధము, పుష్పమాలలు, ధూపదీపాలు, షోడశోపచార పూజతో ఆ పార్వతీ పరమేశ్వరులను వారితో వచ్చినటువంటి గణములను పూజించారు. ఆహచాత్మానుభావేన పూర్ణకామస్య తే విభో కరవామ కిమీశాన ఏనేదం నిర్వృతం జగత్. ఓ పరమేశ్వర, కైలాసవాస, గంగాధర, గరళకంఠ, చంద్రశేఖర, నీ వల్లనే ఈ లోకాలన్నీ ఆనందంగా ఉన్నాయి. నీవు ఆనంద స్వరూపుడవు. అలాంటి గొప్పవాడమైనటువంటి నీవు సమస్తమైన కోర్కెలు తీరినటువంటి వాడవు. నీకు ఏ లోటు లేదు. పూర్ణకామస్య, సంపూర్ణమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడవు. అలాంటి నీకు నేను ఏ విధంగా ఏ సేవ చేసి తృప్తిపరచగలుగుతాను? నీకు లోటంటూ ఏమీ లేదు కదా. కాబట్టి నీకేం కావాలో నాకు తెలియదయ్యా ఓ పరమేశ్వర. నమ శివాయ శాంతాయ సత్వాయ ప్రమృడాయ చ రజోజుషేప్య ఘోరాయ నమస్తుభ్యం తమోజుషే. రజోగుణము తమోగుణము ఈ రెండు నీ అధీనంలోనే ఉంటాయి. ఆ రెండిటితో కూడిన వాడివైనప్పటికీ, ఆ గుణములతో సేవింపబడుతున్నవాడవైనప్పటికీ కూడా అవి నీకు అంటవయ్యా ఓ పరమేశ్వర. మంగళస్వరూపుడవు నీవు, శాంతస్వరూపం కలిగినటువంటి వాడవు, సత్వగుణ సంపన్నుడవయ్యా, అందరినీ ఆనందింపజేసేటువంటి వాడవు ఓ పరమేశ్వర అని ఈ విధంగా మార్కండేయ మహర్షి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. సూత ఉవాచ ఏవం స్తుతః స భగవాన్ ఆదిదేవ సతాంగతి పరితుష్టః ప్రసన్నాత్మా ప్రహసంతమభాషత. ఈ విధంగా మార్కండేయ మహర్షి చేత స్తుతింపబడినటువంటి ఆ పరమేశ్వరుడు సంతోషించి, ఆదిదేవుడు ఆ పరమాత్ముడు ప్రసన్నమైన హృదయం కలిగినటువంటి వాడై చిరునవ్వులు చిందిస్తూ మార్కండేయ మహర్షితో ఇలా మాట్లాడుతున్నారు. శ్రీ భగవానువాచ వరం వృణీష్వ నః కామం వరదేశ వయం త్రయః అమోఘం దర్శనం యేషాం మర్త్యో యద్విందతే మృతం. ఓ మహర్షి, ఓ మార్కండేయ మహర్షి, నీకేం కావాలో కోరుకో. నువ్వు కోరినటువంటి వరాన్ని నేను ఇస్తాను. నేనే కాదు, త్రిమూర్తులం ముగ్గురం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడనే పేరు కలిగినటువంటి త్రిమూర్తులం ముగ్గురము కూడా ఇటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళమే. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి దివ్య ఋషుల్ని చూస్తే మాకెంతో ఆనందం కలుగుతుంది. మీ వంటి వారి యొక్క దర్శనాన్ని మేము ఆనందిస్తాము. సహజంగా దేవతల్ని చూచి, పరమాత్మను చూచి భక్తులు సంతోషిస్తారు. త్రిమూర్తుల యొక్క స్వభావం ఏమిటి అంటే, ఇటువంటి స్వార్థం లేని చక్కని నిష్ఠతో కూడినటువంటి బ్రహ్మర్షుల్ని చూస్తే వారికి సంతోషం. ఎంత కపటం లేని చక్కని తపశ్శక్తి, ఎంత గొప్పవారు వీరు అని ఆ ముగ్గురు కూడా ఇలాంటి బ్రహ్మర్షుని చూచి సంతోషిస్తారు. కాబట్టి మీ వంటి వారి దర్శనం కలిగినట్లయితే అది అమృతత్వంతో సమానమైనటువంటిది. మీ వంటి వారిని దర్శిస్తే వారికి మరణం లేనట్టే అన్నంత గొప్ప అనుభూతి కలుగుతుంది అని పరమేశ్వరుడు అంతటి వాడు మార్కండేయ మహర్షిని స్తోత్రం చేస్తూ బ్రాహ్మణా సాధవ శాంతాః నిస్సంగా భూతవత్సలాః ఏకాంత భక్త అస్మాసు నిర్వైరా సమదర్శినః. మీరు ఎలాంటి వారో తెలుసా మహర్షి? మీరు భగవత్తత్వాన్ని బాగా తెలుసుకున్నటువంటి వారు, సాధు స్వభావం కలిగిన వారు,
శాంత స్వభావం కలిగిన వారు, ఈ ఐహికమైన విషయములతో ఏమాత్రము సంబంధం లేనటువంటి వారు, సమస్త ప్రాణుల యందు ప్రేమాతిశయం కలిగినటువంటి వారు, ఇతరానపేక్షంగా హృదయంలో ఆ పరమాత్మనే నిరంతరము చింతిస్తూ ఉండేటువంటి ఏకాంత భక్తులు, ఎవ్వరితోనూ మీకు వైరం లేదు, అందరి పట్ల సమాన భావమే ఉన్నది ఓ మహర్షి. అలాంటి మీ వంటి మహర్షుల్ని దర్శిస్తే మాకు సంతోషం కలుగుతుంది. సలోకా లోకపాలాస్తాన్ వందంత్యర్చంత్యుపాసతే అహంచ భగవాన్ బ్రహ్మ స్వయంచ హరిరీశ్వర. లోకములన్నిట్లో ఉండేటువంటి మహర్షులు మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, దేవతలు కానీ, ఇంద్రాదులు వాళ్లే కాదు, సమస్తమైనటువంటి జగత్తులో ఉన్న ప్రాణులందరూ మాతో సహా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా అందరూ మీ వంటి మహానుభావుల్ని చూస్తే అనుగ్రహించాలనుకుంటారు, అలాగే మిమ్మల్ని స్తోత్రం చేస్తారు, మీ అనుగ్రహాన్ని కోరుకుంటారు కూడా. నతే మయ్యచ్యుతే అజేచ భిదామణ్వపి చక్షతే నాత్మనశ్చ జనస్యాపి తద్యుష్మాన్ వయమీమహీ. మా త్రిమూర్తులము ఎవరైతే ఉన్నామో బ్రహ్మ విష్ణు మహేశ్వరులము, మా యందు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎప్పుడూ కాదు. మేమందరము ఒకే స్వభావం కలిగినటువంటి వాళ్ళము, ఒకే స్వరూపం కలిగినటువంటి వాళ్ళము. ముఖ్యంగా మీ వంటి బ్రహ్మవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవించేటువంటి లక్షణం కలిగి ఉంటాము. ఇదే మా నిజమైనటువంటి తత్వము. నహ్యం మయాని తీర్థాని నదేవాశ్చేతనోజ్జితా తే పునంత్యురుకాలేన యూయం దర్శనమాత్రతః. తీర్థములతో, జలములతో నిండినటువంటి తీర్థాలు కానీ, విగ్రహాదులతో కూడినటువంటి ప్రముఖమైన పుణ్యక్షేత్రాలు కానీ, ఇవన్నీ పవిత్రములే. కానీ వాటి వల్ల ఒక చక్కని అనుగ్రహం అనేది నెమ్మదిగా కలుగుతుంది. తీర్థాలు సంచరించినా, అదేవిధంగా పుణ్యక్షేత్రాదులు దర్శించినా కూడా తద్వారా కలిగే పుణ్యం కాస్త ఆలస్యంగా కలుగుతుందేమో. కానీ మీ వంటి మహానుభావుల్ని మాత్రం చూస్తే చాలు వెంటనే కలుగుతుంది. అంటే తీర్థసేవనము వల్ల, క్షేత్ర దర్శనం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ఆలస్యం అవ్వచ్చు, కానీ మిమ్మల్ని మాత్రం సత్పురుషులైన యోగనిష్టాగరిష్ఠులైనటువంటి మీ వంటి మహర్షుల్ని చూచినంత మాత్రముననే వెంటనే పాపరాశులన్నీ నశించిపోతాయి. చూస్తే చాలు పునీతులైపోతారు అందరూ. అంత గొప్పవారు మీరు అని మార్కండేయ మహర్షిని పరమేశ్వరుడు చక్కగా కొనియాడుతున్నాడు. బ్రాహ్మణేభ్యో నమస్యామో యస్మద్రూపం త్రయీమయం బిభ్రత్యాత్మ సమాధాన తపస్వాధ్యాయ సంయమై. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే మూడు వేదాల యొక్క స్వరూపాలే. వేదముల చేత వర్ణింపబడినటువంటి చక్కని స్వరూపం కలిగిన మా ముగ్గురిని ఎవరైతే చక్కగా తపస్సుతోనూ, వేద అధ్యయనంతోనూ, స్వాధ్యాయంతోనూ, ఇంద్రియ నిగ్రహంతోనూ మెప్పించి నిలబెడతారో బ్రహ్మవేత్తలు, వారినెప్పుడూ మేము చక్కగా స్తుతిస్తాము. వారి పట్ల అతిశయించినటువంటి అభిమానము, అనుగ్రహము కలిగి ఉంటాము. ఎందువల్లంటే వారి వల్లనే మా ఊరికి తెలుస్తుంది కాబట్టి. శ్రవణాద్ దర్శనాద్వాపి మహాపాతకినోపి వహ శుద్ధేరన్ అంత్యజాశ్చాపి కిము సంభాషణాదిభి. బ్రహ్మవేత్తలైనటువంటి మీ వంటి వారి గురించి విన్న, మిమ్మల్ని దర్శించిన గొప్ప గొప్ప పాతకాలన్నీ నశించిపోతాయి ఓ బ్రహ్మర్షి. ఎంతటి పాపిష్ఠులైనా కూడా శుద్ధిని పొందుతారు. ఇంకా మీ గురించి విన్నా చూచినా కూడా అంత ప్రభావం కలిగితే ఇక మీతో మాట్లాడటం వల్ల ఇక దాని ఫలితం చెప్పేదేముంది? వింటేనే, లేకపోతే చూస్తేనే గొప్ప ఫలితం కలుగుతుంది అంటారు కదా. ఇక మీతో మాట్లాడితే కలిగేటువంటి అనుభూతి అంతా ఇంత కాదు అని ఈ విధంగా పరమేశ్వరుడు అంతటి వాడు మార్కండేయ మహర్షిని కొనియాడుతూ సూత ఉవాచ ఇతి చంద్రలలామస్య ధర్మగుహ్యోపబృంహితం వచోమృతాయనం ఋషి నాతృప్యత్ కర్ణయో పిబన్. ఈ రకంగా చంద్రుడు శిరస్సున అలంకారముగా కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు ఈ విధంగా మార్కండేయ మహర్షిని చక్కగా కొనియాడుతూ ధర్మరహస్యంతో కూడినటువంటి వాక్కులు పలుకుతూ ఉంటే
అవి ఎంత వింటున్నా మార్కండేయ మహర్షికి తృప్తి కలగడం లేదు. ఆహా, ఇంకా ఇంకా వినాలి. ఆయన మధురమైనటువంటి చక్కని భాషణం ఎలా ఉన్నది అంటే అమృతప్రాయంగా ఉంది, ఇంకా ఇంకా వినాలి అని ఆ మహర్షి కోరుకుంటున్నారు. సచిరం మాయయా విష్ణో భ్రామిత కరిషితో భృశం శివవాగమృతధ్వస్త క్లేశపుంజ సమబ్రవీత్. చాలా కాలం విష్ణుమాయ చేత ఆ సుడిగుండాల్లోనూ ప్రళయ సంబంధమైన జలంలోనూ అలా 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 కష్టాలు అనుభవించి ఎంతో క్షీణతని పొందినటువంటి ఆ మహర్షి ఎప్పుడైతే అమృత ధార లాంటి ఈశ్వరుని యొక్క చక్కని వాక్కులను శ్రవణం చేశారో ఆయనలో ఉన్నటువంటి కష్టమంతా పోయింది, కష్టముల సమూహం అంతా నశించిపోయింది. శివవాగమృతధ్వస్త క్లేశపుంజ, పరమేశ్వరుని యొక్క వాక్కు అనబడేటువంటి అమృతము చేత నశించినటువంటి కష్టముల యొక్క సమూహము కలిగిన మార్కండేయ మహర్షి ఇలా అంటున్నారు పరమేశ్వరునితో. ఋషిరువాచ అహో ఈశ్వర లీలేయం దుర్విభావ్య శరీరిణం యన్నమంతీషితవ్యాని స్తువంతి జగదీశ్వరా. ఎంత ఆశ్చర్యమయ్యా ఓ మహానుభావ పరమేశ్వర, ఇలాంటి విచిత్రాలు ఎక్కడైనా ఉంటాయా? ఇది ఈశ్వరుడి యొక్క లీల. దీన్ని భావించటం చింతించటం ఎవరి వల్ల కాదు. దేహధారులు అసలు ఏమీ చేయలేరు. వాళ్ళు పరమేశ్వరుని యొక్క లీలా వైభవాన్ని అర్థం చేసుకోవడానికి సమర్థులు కాదు. ఎందువల్లంటే అందరి చేత నమస్కరింపబడి సేవింపబడవలసినటువంటి మీరు మాలాంటి వాళ్ళని స్తుతించడం ఏమిటి? ఇది లోకంలో విచిత్రం కాక ఇంకేమన్నా ఉందా? అయినా మీరు మమ్మల్ని స్తుతిస్తున్నారంటే ఈశ్వరుని యొక్క లీల తప్ప ఇది వేరే కాదు. ధర్మం గ్రాహయితుం ప్రాయః ప్రవక్తారశ్చ దేహినాం ఆచరంత్యనుమోదంతే క్రియమాణం స్తువంతి చ. మీ వంటి మహానుభావులు ధర్మాన్ని బోధించాల్సినటువంటి వాళ్ళు, అనుగ్రహించాల్సినటువంటి వాళ్ళు, కానీ మాలాంటి వాళ్ళ కోసం మీరు కూడా ఆ ధర్మాన్ని ఆచరిస్తూ కనిపిస్తారు. ఎందుకోసము అంటే ఇతరులు కూడా మిమ్మల్ని చూసి ఆచరించటం కోసం. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరుండి ప్రోత్సహిస్తారు, మీరు అలాగే స్తుతిస్తారు. స్తుతించినంత మాత్రమునను మీకు తక్కువేమీ కాదు. అది మీ స్వభావం, మీ అనుగ్రహం, మీ కరుణ. నైతావతా భగవతః స్వమాయామయ వృత్తిభిః న దుష్యేతానుభావస్తైః మాయినః కుహకం యథా. ఈ విధంగా మీ బోటి మహానుభావులు, పరమాత్మ స్వరూపులు, మాలాంటి భక్తులను స్తుతించటం వల్ల మీకు తగ్గేది ఏమీ లేదు స్వామి. ఇది మీ గొప్పతనాన్ని మరింతగా తెలియజేస్తోంది. సామాన్యుల్ని పరమాత్ముడు స్తుతించటం ఏమిటి అంటే ఇది స్తుతి కాదు, మమ్మల్ని ధర్మ మార్గంలో నడపటానికి మీరు ఎంచుకున్నటువంటి ఒక మాయ. ఇంద్రజాలికుడు ఎన్నో రకాలైనటువంటి మాయలు చేస్తూ ఉంటాడు. ఆ మాయలు చేయటం వల్ల ఇంద్రజాలికునికి ఏమన్నా తక్కువ ధనం ఆపాదింపబడుతుందా? లేదు కదా. అలాగే మీరు కూడా ఇది మీరు చూపించేటువంటి ఒక మాయ, ఒక లీల. మీకన్నా చిన్నవాళ్ళైనటువంటి మా బోంట్లను స్తుతించటం అనేది ఆ ఇంద్రజాలికుడు చేసేటువంటి పని లాంటిదే. దీనివల్ల మీకు వచ్చినటువంటి తక్కువ ధనం ఏమీ లేదు. ఇది మీ గొప్పతనాన్ని ఇనుడింపజేస్తోందయ్యా. సృష్టివేదం మనసా విశ్వం ఆత్మనానుప్రవిశ్యయ గుణైః కుర్వద్భిరాప ఆభాతి కర్తేవ స్వప్నదృగ్యథ. కళని ఎవరైతే దర్శిస్తూ ఉంటారో నిద్రలో, వాళ్ళు ఈ ప్రపంచాన్ని తన మనస్సు నుంచి, ఆ కళల యొక్క ప్రపంచాన్ని తన మనస్సు నుంచే సృష్టిస్తూ ఉంటారు. అలాగే భగవంతుడు కూడా తన మనస్సు యొక్క సంకల్పం చేతనే సమస్తమైనటువంటి ఈ జగత్తును సృష్టించి ఆ జగత్తులో మళ్ళీ తాను చైతన్య స్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. అలాగే సత్వరజస్తమో గుణములకు, ఆ గుణముల వల్ల కలిగేటువంటి కార్యములకు అన్నింటికీ ఆ పరమాత్ముడే సాక్షిభూతుడై ప్రకాశిస్తూ ఉంటాడు. అలాంటి ఓ పరమాత్మ, పరమేశ్వర, నీకు నమస్కారం. తస్మై నమో భగవతే త్రిగుణాయ గుణాత్మనే కేవలాయ అద్వితీయాయ గురవే బ్రహ్మమూర్తయే. ఓ పరమేశ్వర, నీవు పరబ్రహ్మస్వరూపుడివి, సాక్షాత్తు గురుస్వరూపుడవు, లోక గురుస్వరూపుడవు. నీ వంటి గురువులను తప్పనిసరిగా సేవించాలి. వేదస్వరూపం కూడా నీవే ఉన్నావయ్యా. ఓ పరమాత్మ,
త్రిగుణస్వరూపుడవైనటువంటి ఓ పరమాత్మ, త్రిగుణములను నడిపించేటువంటి ఓ పరమాత్మ, అందరికన్నా ఒక్కడివై పరబ్రహ్మస్వరూపుడివై ఈ జగత్తుని అతిక్రమించి ఉన్నటువంటి ఓ పరమాత్మ, నీకంటే వేరొకరెవరూ లేరు, నీవే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నావు. ఓ గురుస్వరూపుడవైన ఓ పరమేశ్వర, నీకు నమస్కారము. కం వృణేను పరం భూమన్ వరం త్వద్వరదర్శనాత్ యద్దర్శనాత్ పూర్ణకామః సత్యకామః పుమాన్ భవేత్. ఇంతటి పరమాత్ముడవైన నీవు నా దగ్గరకు వచ్చి ఏం వరం కావాలో కోరుకో అంటే నేనేం కోరుకోగలను? నీ దర్శనం కన్నా నాకు వేరే వరమే అక్కర్లేదు. నిన్ను దర్శించటం చేతనే నా కోరికలన్నీ తీరిపోయినాయి అని ఆ పరమాత్ముడైన పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ, వరమేకం వృణేధాపి పూర్ణాత్ కామాభివర్షణాత్ భగవత్యచ్యుతాం భక్తిం తత్పరేషు తథాత్వయి. అయినా నీవు వరం కోరుకోమన్నావు కాబట్టి, వరాలిచ్చేటువంటి స్వభావం నీది కాబట్టి, అలాంటి నీ దర్శనం కలిగినప్పుడు ఏదో ఒక వరం కోరి నీ అనుగ్రహాన్ని పొందాల్సిందే. అందువల్ల నేను వరం కోరుతున్నాను. ఏం కావాలి నాకు అంటే ఆ శ్రీ మహావిష్ణువు యందు అచంచలమైనటువంటి భక్తి స్థిరంగా ఉండేలాగా, అదేవిధంగా శ్రీ మహావిష్ణువుని సేవించేటువంటి భక్తుల యందు భక్తి స్థిరంగా ఉండేలాగా, అలాగే నీ యందు కూడా భక్తి నిలబడి ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించవలసింది అని పరమేశ్వరుణ్ణి మార్కండేయ మహర్షి కోరారు. సూత ఉవాచ ఇత్యర్థితో అభిష్టుతశ్చ మునినా సూక్తయా గిర తమాహ భగవాన్ శర్వః శర్వయా చాభినందితః. ఈ విధంగా మార్కండేయ మహర్షి కోరేటప్పటికీ ఆ కోరికను విన్నటువంటి పరమేశ్వరుడు ఎంతో సంతోషించారు. ఆ ముని యొక్క చక్కని మాటతో ఆయనకు ఎంతో ఆనందం కలిగింది. అలాగే పార్వతీదేవి కూడా మార్కండేయ మహర్షి యొక్క కోరికను విని ఆవిడ కూడా అభినందించింది. అప్పుడు పరమేశ్వరుడు ఆ మహర్షితో ఇలా అంటున్నారు, కామో మహర్షే సర్వోయం భక్తిమాం స్వమధోక్షజే ఆకల్పాంతాత్ యశః పుణ్యం అజరామరతా తథా. ఓ మహర్షి, నీ కోరికలన్నీ తీరతాయ్యా, అలాగే ఈ కల్పాంతం వరకు నీ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది, నీకు జరామరణములనేటువంటివి ఉండవు అని ఆ పరమేశ్వరుడు వరం ఇచ్చాడు. జ్ఞానం త్రైకాలికం బ్రహ్మన్ విజ్ఞానంచ విరక్తిమత్ బ్రహ్మవర్చస్వినో భూయాత్ పురాణాచార్యతాస్తుతే. నీవు త్రికాల వీధి అవుతావు, భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగినవాడవుతావు. అలాగే నీకు సహజంగానే వైరాగ్యం అబ్బుతుంది, పురాణములన్నీ కూడా ప్రవచించేటువంటి శక్తిమంతుడవుతావు. అలాగే భగవత్తత్వం నీకు బాగా వంటపడుతుంది, భగవద్జ్ఞానం కలిగిన వాడవుతావు అని ఆ మార్కండేయ మహర్షిని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. ఏవం వరాన్ సమునయే దత్వాగాత్ త్రియక్ష ఈశ్వరః దేవ్యై తత్కర్మ కథయన్ అనుభూతం పురామున. ఈ విధంగా మార్కండేయ మహర్షిని అనుగ్రహించి ఆశీర్వదించి పరమేశ్వరుడు అడిగిన వరాలిచ్చి పార్వతీదేవితో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వెడుతూ పార్వతీదేవికి మార్కండేయ మహర్షి యొక్క అనుభూతిని గురించి వర్ణించి చెప్పారు. భగవంతుని మాయను చూడాలనుకోవటం, ఆ శ్రీ మహావిష్ణువు ద్వారా ఆ మాయను దర్శించటం, ఈ విశేషాలన్నీ, ఆ మహర్షి అనుభవించినటువంటి విషయాలన్నీ పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశారు. సోప్యవాప్త మహాయోగ మహిమ భార్గవోత్తమ విచరత్యధునాప్యర్థ హరావేకాంతతాంగత. ఈ విధంగా మార్కండేయ మహర్షి గొప్ప యోగ మహిమను, హరియందు ఏకాంత భక్తిని కలిగి ఉన్నారు. ఆయన ఇప్పటికీ కూడా లోకంలో సంచరిస్తూనే ఉన్నారు అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియజేశారు. అనువర్ణితమేతత్తే మార్కండేయస్య ధీమతః అనుభూతం భగవతో మాయా వైభవమద్భుతం. ఈ విధంగా నేను ఆ మార్కండేయ మహర్షి ఏదైతే పరమాత్మని యొక్క మాయను అనుభవించారో, విష్ణు మాయను, ఆ వృత్తాంతాన్నంతా మీ అందరికీ తెలియజేశాను అని సూత మహర్షి ఆ నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులకు తెలియజేస్తూ, ఏ తత్కేచిదవిద్వాంసో మాయా సంస్కృతిమాత్మనః
అనాద్యావర్తితం నృణాం కాదాచిత్కం ప్రచక్షతే. ఈ మాయ అనేది అనాదిగా ఉంది, దీనికి నాశము లేదు అని చెప్పి ఆ మాయ యొక్క విషయాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ తరువాత విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.